Hey buddies, welcome back to our channel Entire World. ఈ రోజు గాన్ కటీరా సిరీస్ లో నేను సమ్మర్ లో ఒక సూపర్ కూలెంట్ అండ్ హైడ్రేటింగ్ జ్యూస్ ప్రాసెస్ చెప్తా. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయండి. గాన్ కటీరా ఒక కూలింగ్ ఏజెంటే కాదు, బోన్ హెల్త్, రెస్పిరేటరీ హెల్త్, మెన్స్ట్రువల్ హెల్త్, లివర్ హెల్త్, మేల్ ఫర్టిలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇక్కడ నేను ఒక 4 పీసెస్ గాన్ కటీరాని ఒక 6 to 7 hours సోక్ చేసుకుంటున్నాను, లేదా ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకోవచ్చు. మీ అందరూ కూడా ఈ సమ్మర్లో మ్యాక్సిమం మీ బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. ఒక్కసారి 4 to 5 పీసెస్ సోక్ చేసుకుంటే చాలు. 1 వీక్ హ్యాపీగా జ్యూసెస్లో, వాటర్లో, మిల్క్ షేక్స్లో యాడ్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. బయట ఎండలు చాలా ఎక్కువగానే ఉన్నాయి, సో ఎటువంటి సన్స్ట్రోక్, డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మా గాన్ కటీరా సిరీస్ని తప్పకుండా ఫాలో అయ్యి ట్రై చేయండి. మనం సోక్ చేసిన తర్వాత ఇలా జెల్లీ కైండ్ ఆఫ్ టెక్స్చర్ ఫామ్ అవుతుంది. ఇక్కడ నేను వాటర్ మెలన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని కొంచెం పుదీనా తీసుకున్నాను. ఓన్లీ వాటర్ మెలనే మనకి చాలా హైడ్రేటింగ్గా ఉంటుంది, అండ్ దీన్ని ఇప్పుడు మనం గాన్ కటీరాతో కలిపి తీసుకుంటే సూపర్ హైడ్రేటింగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వాటర్ మెలన్ పీసెస్ అండ్ పుదీనా ఒక బ్లెండర్లో యాడ్ చేసుకుని, కొద్దిగా పింక్ సాల్ట్ యాడ్ చేసుకుని, మన టేస్ట్కి తగ్గట్టు జీరా పౌడర్ యాడ్ చేసుకుని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ మిక్చర్ని ఒక స్ట్రెయినర్ హెల్ప్తో నీట్గా స్ట్రెయిన్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకుని మనం సోక్ చేసుకున్న గాన్ కటీరాని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను చిన్న స్పూన్ యూస్ చేస్తున్నాను, మీరు మీ రెగ్యులర్ స్పూన్తో మెషర్ చేసుకోండి. నెక్స్ట్ మనం 1 hour సోక్ చేసుకున్న సబ్జా సీడ్స్ని ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుందాం. ఒకవేళ కావాలి అంటే సబ్జా సీడ్స్ బదులు చియా సీడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ మెలన్ జ్యూస్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్తోనే మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మన జ్యూస్ని 2 పుదీనా లీవ్స్తో గార్నిష్ చేసుకుంటే సూపర్ హెల్తీ అండ్ రిఫ్రెషింగ్ జ్యూస్ రెడీ. మీరు కూడా ఈ జ్యూస్ ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.